ఇవాళ మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడీలకు సీఎం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ విత్ విన్నర్స్ పేరిట మంత్రులు, అధికారులకు ఆహ్వానం పంపారు. రాత్రి సిఆర్డీఏ కార్యాలయంలో డిన్నర్ కు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. బిజినెస్ రిఫార్మర్ అవార్డు రాష్ట్రానికి, ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చిందన్న సీఎం టీమ్ ఏపీ స్పిరిట్ తో పనిచేయడంతోనే అవార్డు వచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపేందుకు డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, విన్నర్ విత్ విన్నర్స్ అనే కాన్సెప్ట్ తో సీఎం ఆతిథ్యంలో టీమ్ ఏపీకి సత్కారం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం సిఆర్డీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా పాలనలో ఏదైతే అంటే రాష్ట్ర పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రులు, అలాగే సీనియర్ సెక్రటరీలు, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రి కలపబోతున్నారు. ప్రధానంగా వారితో అంటే డిన్నర్ విత్ విన్నర్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ అయితే ఆయన వారిని కలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి, అలాగే అభివృద్ధి విషయంలో, అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటటువంటి విషయంలో పూర్తిగా కూడా అధికారులు, అలాగే మంత్రులు, అలాగే హెచ్ఓడి ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారో వీరు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరి సేవలను కూడా కొనియాడుతూ అందరితో మమేకమయ్యేటటువంటి ఈ కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టాడు. ఈ రోజు సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును అందుకున్నారు ముఖ్యమంత్రి ఇటీవల ఢిల్లీలో. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఇటు అమాత్యులతో పాటు అలాగే అధికారులు, అలాగే ఉద్యోగ సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సీఎం ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రితో కలిసి విందు ఆరగించేటటువంటి సమయం ఆసన్నమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి తానే స్వయంగా వారందరికీ కూడా విందు ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర ప్రగతికి, అలాగే పాలనలో కంప్లీట్ గా కూడా అంటే మనం చూస్తుంటాం 3 నెలలకు ఒకసారి కూడా ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులు లాంటివి కూడా ఆ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నిర్వహిస్తూ వస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నటువంటి నేపథ్యంలో మంత్రులు, అలాగే హెచ్ఓడీస్, అలాగే సీనియర్ సెక్రటరీస్ వీళ్ళందరితో కలిసి సిఆర్డీఏ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా దీనికి ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి పేరు మొత్తం టీమ్ ఏపీ స్పిరిట్ అనేటటువంటిది. టీమ్ ఏపీ అనేది కూడా పెట్టారు. ఎందుకంటే ఏ ఒక్కరి వల్లనూ ఈ విజయం అనేది సొంతం కాలేదు. ఇది అహర్నిశలు అందరూ కూడా ముందుకు రావడం, అందరూ కష్టపడడంతోనే ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు వచ్చింది. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, అలాగే భారతదేశ పటంలో ప్రత్యేక స్థానంలో నిలవాలన్నా అందరి సహకారాలు ఖచ్చితంగా అవసరం అన్నటువంటి భావించిన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలను అయితే శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పరిశ్రమలకు ప్రోత్సాహం, అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు ఈ ఏపీ పాత్రను హైలైట్ చేసినట్లు మనకు తెలిసినటువంటి విషయమే. సో ఈ డిన్నర్ మీట్ అనేది కూడా పూర్తిగా కేబినెట్ మీటింగ్ లా అధికారికంగా అజెండా కాకపోయినా కానీ అధికారికంగానే ఏదైతే మా అధికారులు అయితేనేమి, అలాగే మంత్రులు అయితేనేమి, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయితేనేమి అందరూ కూడా దీనిలో పాల్గొనబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. దీని ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇటు నాయకులకు, అలాగే అధికారులకు మధ్య సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకుని పోయేటటువంటి అవకాశం దొరుకుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి ఈ విందు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పక తప్పదు. హరికిషన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.